చాలామందికి సింగర్ మంగ్లీ వ్యవహారం ఎంతవరకు వచ్చింది, సింగర్ మంగ్లీ ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తుందా, ఇటువంటి మోసాలు కూడా చేస్తుందా అనే ఊహాగానంలో అయితే ఉన్నారన్నమాట. అసలు సింగర్ మంగ్లీ యొక్క వివాదం ఎక్కడి దాకా వచ్చిందనే విషయాన్ని మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది బాధితులు పాపం ఆవిడ చేతిలో మోసపోయారని చెప్పేసి మనం ఒక 4-5 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. దాని మీద అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దాన్ని కీలకంగా తీసుకుని సుమూటోగా అయితే వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది. సో దీని మీద అడ్వకేట్ సుబ్బారావు ఏదైతే ఎఫ్ఐఆర్ చేస్తాకి వెళ్ళాడో అక్కడ సిఏ గారు ఎవరైతే రామకృష్ణ గారు ఉన్నారో ఆయన బ్రీత్ అనలైజ్ చేయడం, అదేవిధంగా దీన్ని హైకోర్టు సీరియస్గా తీసుకుని నిన్న ఒక తీర్పు ఇచ్చింది. సో సిఏ గారిని నేరుగా అడిగిందన్నమాట, బ్రీత్ అనలైజ్ ఏ సిస్టంలో అంటే ఏ చట్టంలో ఉంది అది మాకు చెప్పండి, బ్రీత్ అనలైజ్ ఏ విధంగా మీరు చేశారు, చట్టానికి అధిగమించి మీరు ఈ కార్యక్రమం చేపట్టారనే విధంగా అయితే సీరియస్ అయింది. ఇదంతా కూడా నడుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇంకొక పెద్ద టాపిక్ మాట, ఒక ట్విస్ట్ అయితే బయటపడింది. అది కూడా మంగ్లీకి సంబంధించిన విషయం. అది మంగ్లీకే ఇది చేదువర్తని చెప్పుకోవాలి. సో ఏ విధంగా అంటే ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సెక్రటరీ ఒక ఆయన అన్నమాట. ఆయన పేరు సంపత్ నాయక్. ఆయన సీరియస్గా తీసుకున్నారు దీని గురించి. మంగ్లీ ఇటువంటి పనులు అసలు చేయకూడదు, ఈ మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి చాలామందిని మోసం చేసింది, 200 కోట్ల దాకా తీసుకోదని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది. సో అందుకని చెప్పేసి మూవీ అసోసియేషన్ నుంచి మంగ్లీ ఎవరైతే ఈ ఆర్టిస్ట్ ఉందో ఈవినైతే బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి ఆయన నిన్న సంచలనంగా అయితే వ్యాఖ్యలు చేశాడు. దాని మీద అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆయన గలమెత్తాడనమాట. గెటు చూసినా కానీ మంగ్లీకి అటు ఇటు తిరిగి ఈ వివాదం అంతా కూడా పీక్ చుట్టుకునేలా ఉంది. సో రిజల్ట్ రాబోయే కొన్ని రోజులు అయితే తెలిసిపోతుంది. అసలు మంగ్లీ ఎంతవరకు మోసం చేసింది, దీంట్లో ఇంకెంతమంది ఉన్నారు అనే విషయాలన్నీ కూడా కోర్టు క్లియర్గా చెప్పుద్ది. ఎందుకంటే ఇది అంతా కూడా వ్యవహారం కోర్టు దాకా వెళ్ళిపోయింది. దీని అంతటికి మూలకంగా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే సుబ్బారావు గారు ఈ బాధితులందరూ కూడా వెన్నుముఖంగా ఉండి వీళ్ళందరూ కూడా ప్రయోజనం చేకూర్చాలి, వీళ్ళందరూ కూడాను ఇటువంటి మోసపోకూడదని చెప్పేసి వాళ్ళందరూ వెనక ఒక వెన్నులో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మరి చూడాలి వీళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుందా లేదా అనేది. ప్రస్తుతానికైతే సింగర్ మంగ్లీకి అయితే ఇవి టిస్ట్ ఇచ్చింది తెలంగాణ ఆర్టిస్ట్ ఏదైతే అసోసియేషన్ ఉందో అదంతా కూడా. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.